అరే నీకు ఇంకా పెళ్లి కాలేదని ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని ఆంటీ అని పిలిచేస్తావా? ఈ కర్రీ పాయింట్లలోను, కూరగాయల షాపుల్లోను, కిరాణా షాపుల్లోనూ ఉన్న చిన్న చిన్న అమ్మాయిలందరూ మీలాంటి వాళ్ళందరూ పిలుపులకి బలైపోతున్నారా? ఆంటీ తోటకూర పప్పు ఇవ్వరా, బెండకాయ ఫ్రై ఇవ్వరా అంట. మెళ్ళో మంగళసూత్రం, కాళ్ళకి మెట్టలు ఉంటే నువ్వు ఆంటీ అని పిలిచేస్తావా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కింద ఒక పొట్ట, మీద ఒక బట్ట వచ్చేసి బుడ్డు మీదకి ఆల్రెడీ 30 ఏళ్ళు వచ్చి చాలా కాలం అయిపోయింది. లాజికల్గా చూస్తే ఆ అమ్మాయి కన్నా నువ్వు ఒక దశాబ్ద కాలం ముందు పుట్టిన ఒక పూర్వీకుడివి. నువ్వేమో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆంటీ కేజీ ఉల్లిపాయలు ఇవ్వరా, అర కేజీ టమాటాలు ఇవ్వరా అని చెప్పి ఇప్పుడిప్పుడే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్ లాగా అలా బిల్డప్ ఇస్తావేంట్రా? నువ్వే ఓ 3 పిల్లల తండ్రిలా ఉంటావు. ఏదో 20 ఏళ్ళకి పెళ్లి చేసుకుని పక్కన ఓ 3 ఏళ్ళ పిల్లాడు ఉంటే ఆమెని నువ్వు ఆంటీ అని పిలుస్తావా? పోనీ నీకన్నా ఓ 2-3 ఏళ్ళు పెద్దది అయ్యి ఉండొచ్చు. జస్ట్ నీ అక్క వయసు ఉంటుంది, దీనికే ఆంటీ అని పిలిచేస్తావా? నువ్వు ఒకరిని ఆంటీ అంకుల్ అని పిలిచే స్టేజ్ నుంచి నిన్నొకరు అంకుల్ అని పిలిచే స్టేజ్కి ఎప్పుడో క్రీస్తు పూర్వమే వచ్చేసావు. కానీ నువ్వు ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చిన్న చిన్న అమ్మాయిలందరినీ ఆంటీ ఆంటీ అని పిలుస్తూ నిన్ను నువ్వు ఒక 16 ఏళ్ల బాలకుమారుడిలాగా ఫీల్ అవుతూ ఉంటావన్నమాట. ఇది ఒక డేంజరస్ వ్యాధి. ఆ వ్యాధిలో నుంచి ముందు బయటికి రా. వాస్తవంలో బ్రతకడం అలవాటు చేసుకో. ఆంటీ